హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ముద్దపప్పు అంటే మీకు ఇష్టమా? మీ అందరికీ ఇష్టమా? మనందరికీ ముద్దపప్పు అంటే ఇష్టం. ముద్దపప్పులో ఎక్కువ నెయ్యి వేసుకోవాలి. ముద్దపప్పులో ఎక్కువ నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుని ముద్ద పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. అసలు అందుకే పిల్లలు అంత ఇష్టంగా తింటారేమో మనకు అనిపిస్తుంది కదా. చంటి పిల్లలు ఎంత బాగా తినేస్తారో. అలా బుగ్గను పెట్టుకుని ఆ బుగ్గలు భలే భలే బాగుంటాయి, ముద్దు ముద్దుగా. వాళ్ళు అక్కడ పెట్టుకుని తింటూ ఉంటే ఒకటి తర్వాత ఒకటికి వాళ్ళు నోరు కూడా తెరుస్తూ ఉంటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందని. అవునా కదా? సో ముద్దపప్పు అంత టేస్టీగా ఎంత ఎంత బాగుంటుందో. నాకు కూడా చాలా ఇష్టం ముద్దపప్పు. ఇవాళైతే నేను సింపుల్ ముద్దపప్పు చేసుకున్నాను, ఇలా సింపుల్గానే తిందామని. బట్ ఆల్సో నేను మాగాయ పచ్చడి చేశాను. సో మాగాయ పచ్చడి చేస్తే వాళ్ళు తిన్నారు, కానీ నేను తినలేదు. రాత్రిపూట నేను డిన్నర్ చేయను కాబట్టి నేను రాత్రి ఇంకా తినలేదు. సో ఇంకా నేను ఇవాళకి ఉంచుకున్నాను మాగాయ పచ్చడిని. ఈ మాగాయ పచ్చడిని ఎలా చేయాలో దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఈ మాగాయ పచ్చడిని ఈ ముద్దపప్పులో ఇలా నంచుకుని ఎక్కువ నెయ్యి వేసుకున్న ముద్దపప్పులో ఇలా నంచుకుని తినాలండి. ఎంత బాగుంటుందో ఈ పులుపు, ఈ ముద్దపప్పు కమ్మదనం, ఈ నెయ్యి వేసిన కమ్మదనం ఇంకొక రేంజ్లో ఉంటుంది. ఇలా తినేసేయాలి. ఇగో ఇలా ముద్ద పెట్టేసుకోవాలి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. సో డూ ట్రై ఇట్ అండి. ముద్దపప్పు మాగాయ పెరుగు పచ్చడి సూపర్బ్ 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 చాలా. ఎందుకంటే ఇందులో ఉన్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వస్తూ ఉంటాయి. ఈ ముద్దపప్పులో కలిసిపోతే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది పాతకాలపు వాళ్ళు ఇలాగే తినేవారు. మనకి ఈ కాంబినేషన్స్ చూపించి వెళ్ళిపోయారు. మనం ఈ కాంబినేషన్స్ని మనం పాటిద్దాం, ఓకేనా? చాలా చాలా టేస్టీగా ఉండే ముద్దపప్పు మాగాయ పచ్చడి సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. మీరు చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోద్దు. ఇలా చక్కగా నోట్లో ముద్ద పెట్టేసుకోండి. బాయ్ అండి.